తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై రేపు కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు ఆయన. దీంతో రేపటి కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. మరోవైపు రేపు వరంగల్లో జరగాల్సిన సభ కూడా ఎల్లుండికి వాయిదా పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి అనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పెద్దలతో మంత్రిమండలి కూర్పు, సంస్థాగత మార్పులపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్లో చేరికల అంశం చర్చకొచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామన్నారు. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని సిడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్నారు. భట్టి విక్రమార్క విపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపామని చెప్పారు ఆయన. రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి తీసుకున్నందుకు రాష్ట్రం తరఫు నుంచి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిమండలి కూర్పుకు సంబంధించి కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సంబంధించి రాష్ట్ర పిసిసి సంబంధించి కానీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ వీటన్నిటిపైన లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, దానికి సంబంధించిన కూర్పును కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ అనేక రకాల ప్రకటనలు చేస్తూ కూలుస్తామని ఓ పక్కన ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పైన కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టడం కోసం అక్కడక్కడ ఆయా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శాసనసభ్యులు చేరికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని, లేకపోతే వారి సేవల్ని కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా చర్చించడం.